కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్నాథ్ యానాం పర్యటనకు విచ్చేశారు. యానాం శాసనసభ్యులు గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, ఆర్ఈఓ ఆర్ మునిస్వామి, ఎస్పీ యు రాజశేఖరన్, మున్సిపల్ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొంతకాలంగా స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులు చేయలేని పనుల కోసం ప్రజలు గవర్నర్కు వినతి పత్రాలు సమర్పించి వారి బాధలు చెప్పుకున్నారు. యానాంలో అధికారులు కుర్చీలకే పరిమితమై ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, మాజీ రాజకీయ నాయకులు చుట్టూ ప్రదక్షిణలు చేసి వారి గౌరవ మర్యాదలే చూస్తున్నారని, పేదవాడికి వచ్చిన సమస్యలు తీర్చడంలో చిన్నచూపు చూస్తున్నారని గవర్నర్ ముందు బాధలు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో యానాం కాంగ్రెస్ నాయకుడు ఆర్దాని దినేష్, బీజేపీ నాయకులు సురేష్ గోపి, దూకుర్తి అనిత, వాలంటీర్స్, టీచర్స్ అసోసియేషన్, పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. One second, please. మాకు ఇచ్చారండి, కానీ ఇది ఓఎన్జీసీలో మమ్మల్ని సమాన పంపాను. And it is a commodity for export. We want the power to be matched with agriculture because the last 25 years agriculture has been reduced from 1,000 to industry is almost industrial. Last